కిల్ బిల్ పాండేలకి అడ్డాగా మారాయి కొన్ని రెస్టారెంట్లు హోటళ్లు. వీళ్లు చేస్తున్న మాయజాలంతో ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోతోంది. బిల్లింగ్ సాఫ్ట్వేర్లోని లోపాలతో కొంతమంది నిర్వాహకులు ప్రభుత్వం కళ్ళకి గంతలు కడుతున్నారు. అసలేంటి బిల్లింగ్ స్కామ్? ఇది ఎలా జరుగుతోంది? ఏపీలోని పలు రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. విశాఖలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్ తో పాటు 4 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులను డిజిటల్ గా తొలగించినట్టు ఆధారాలు లభించడంతో ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ డేటాపై అధికారులు ఫోకస్ పెట్టారు. దీంతో కంప్యూటర్ డేటాను పరిశీలించారు. అలాగే నెల్లూరు వెంగమాంబ రెస్టారెంట్ తో పాటు రాజమండ్రి బార్కాస్ అరేబియన్ మండిలోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన డిజిటల్ రికార్డులు తొలగించినట్లు ఆధారాలు లభించడంతో ఈ తనిఖీలు జరిగాయి. కస్టమర్ల నుండి వసూలు చేసిన జీఎస్టీని ప్రభుత్వానికి కట్టకుండా ఓ ప్లాన్ ప్రకారం ఎగ్గొడుతున్నాయి. కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ వీళ్లు చేస్తున్న మాయజాలంతో ఏటా వేల కోట్ల రూపాయలు నష్టపోతోంది ప్రభుత్వం. గత ఈ 5 ఏళ్ల కాలంలో అక్షరాల 70,000 కోట్ల రూపాయల టర్నోవర్ను రెస్టారెంట్లు దాచిపెట్టినట్టు ఇటీవల గుర్తించారు అధికారులు. హైదరాబాద్లోని ఓ బిర్యానీ హోటల్కు సంబంధించిన బ్రాంచ్లలో తనిఖీ చేయగా ఈ వాస్తవాలు బయటపడ్డాయి. టిఫిన్ సెంటర్ల నుంచి పబ్ల వరకు, రెస్టారెంట్ల నుంచి హోటల్స్ వరకు అవకాశం ఉన్న ప్రతి చోట జీఎస్టీతో పాటు ఐటీ ఎగ్గొట్టినట్లు తేల్చారు అధికారులు. మొత్తం 4 లేయర్లలో బిల్లింగ్ స్కామ్ జరుగుతున్నట్లు ఐటీ అధికారుల రైడ్లో తేలింది. మనం కట్టిన బిల్ బయటికి జెన్యూన్ గానే కనిపించిన సాఫ్ట్వేర్ మాయాజాలంతో మనం కట్టిన బిల్లులు మొత్తం గాయబైపోతున్నాయి. రెస్టారెంట్లు, హోటల్స్ ఉపయోగించే బిల్లింగ్ సాఫ్ట్వేర్ లోనే ఈ గోల్మాల్ జరుగుతోంది. మనం కట్టిన బిల్ ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక బ్యాక్గ్రౌండ్ యాక్సెస్ ద్వారా బిల్లింగ్ డేటా మొత్తం చేంజ్ అయ్యేలా చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో మొత్తం 30 రోజుల డేటాను ఒకేసారి తొలగించేలా బల్క్ డిలీషన్ కూడా జరుగుతుంది. దీంతో జీఎస్టీతో పాటు టర్నోవర్ కూడా మాయమైపోతోంది. ఐటీ అధికారులు గుజరాత్లో ఉన్న మెయిన్ సర్వర్కు వెళ్లి అక్కడ బ్యాక్ ఎండ్ డేటాను పరిశీలించగా టోటల్ స్కామ్ బయటపడింది. రాష్ట్రాల వారీగా డిలీషన్ వివరాలు చూస్తే కర్ణాటక టాప్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో తెలంగాణ, థర్డ్ ప్లేస్ లో తమిళనాడు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు ఐటీ లెక్కల్లో తేలింది. జీఎస్టీ బిల్ మాయాజాలంపై దేశవ్యాప్తంగా ఐటీ అలర్ట్ అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే ఏపీలోని విశాఖ, రాజమండ్రి, నెల్లూరులో ముమ్మర తనిఖీలు జరిగాయి. మరి ఈ స్కామ్ లో ముందు ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయో చూడాలి.